ఓం శ్రీ మాత్రే నమః. ఈ వీడియోలో మనం వారాహి అమ్మవారి యొక్క విశిష్టత, రూపాలు, అలాగే దీపాల గురించి తెలుసుకుందాం. శ్రీ వారాహి అమ్మవారు సప్తమాతృకలలో ఒకరు మరియు లలితా పరమేశ్వరి సైన్యాధ్యక్షురాలు. వరాహముఖంతో అష్టభుజాలతో భయానకమైన అదే సమయంలో భక్తవత్సలమైన రూపంలో దర్శనమిస్తారు. ఈమెను ఆరాధించడం వల్ల శత్రుబాధలు తొలగిపోతాయి, సర్వకార్య జయం, అష్టైశ్వర్యాలు మరియు సర్వసుఖాలు చేకూరుతాయి. సప్తమాతృకలలో ఐదవ వారు. హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మి, వైష్ణవి తదితర సప్తమాతృకలలో వారాహి ఒకరు. లలితా సైన్యాధిపతి. శ్రీ లలితాదేవి భండాసురుడిపై యుద్ధం చేసినప్పుడు ఆ సైన్యానికి వారాహి దేవి సర్వ సైన్యాధ్యక్షురాలు వ్యవహరించి విజయాన్ని సాధించారు. ప్రత్యేక పూజలు. ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రులు చాలా ప్రసిద్ధి చెందాయి. వీటిని గుప్త నవరాత్రులు అంటారు. ఈ రోజులు అమ్మవారిని దీక్షతో పూజిస్తారు. సకల కార్యసిద్ధి. అమ్మవారిని స్మరిస్తే శత్రువుల భయం ఉండదు మరియు సర్వ జగత్తును తన దివ్యమైన అనుగ్రహంతో వశం చేసుకుంటారు. అమ్మవారి యొక్క రూపాలు. ఆది వారాహి. అమ్మవారు అత్యంత ప్రాచీనమైన మూల రూపం. ఈమెను పూజిస్తే కర్మదోషాలు తొలగిపోయి ఆధ్యాత్మిక శక్తి లభిస్తుంది. దండనాథ వారాహి. లలితాదేవి సైన్యానికి అధిపతి. చేతిలో హలం, మొసలం ధరించే న్యాయాన్ని, విజయాన్ని చేకూరుస్తుంది. స్వప్న వారాహి. భక్తులకు కళల ద్వారా భవిష్యత్తును, దివ్య సందేశాలను సూచిస్తూ నిద్రలో రక్షణ కల్పిస్తారు. అశ్వారూఢ వారాహి. గుర్రంపై స్వారీ చేస్తూ దర్శనమిచ్చే రూపం. అనుకున్న పనులు వేగంగా జరగడానికి నాయకత్వ లక్షణాల కోసం ఈమెను పూజిస్తారు. పంచమి వారాహి. సప్తమాతృకలో ఐదవ శక్తి. పంచమి తిథి నాడు ఈమెను పూజిస్తే సకల సంపదలు దాగి ఉన్న అడ్డంకుల నివారణ జరుగుతుంది. లఘు వారాహి. శ్రీ విద్యోపాసనలో పూజించే రహస్య రూపం. అంతర్గత ఆధ్యాత్మిక మార్పు. అమ్మవారి శీఘ్ర అనుగ్రహానికి తోడ్పడుతుంది. బృహద్ వారాహి. అత్యంత విశాలమైన శక్తివంతమైన రూపం. సర్వశక్తులకు మూలధారం. సింహారూఢ వారాహి. సింహంపై కూర్చొని ఉండే రౌద్ర రూపం భయంకరమైన శత్రువులు, నెగిటివ్ ఎనర్జీని నాశనం చేస్తుంది. మహిషాసుర వారాహి. దున్నపోతు వాహనంగా కలిగిన రూపం. 8 రోజుల ఆయుష్ను, అకాల మృత్యు నివారణను ఇస్తుంది. అమ్మవారి యొక్క 9 దీపాల గురించి తెలుసుకుందాం. కంద దీపం. పెండలం లేదా దుంపను మధ్యలోకి తవ్వి ప్రమిదలా చేసి అందులో ఆముదం లేదా ఆవు నెయ్యి వేసి వెలిగించే దీపం. ఇది అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనది. నారికెల దీపం. పచ్చి కొబ్బరికాయని సమంగా కొట్టి అందులో నెయ్యి లేదా నువ్వుల నూనె వేసి వెలిగిస్తారు. ఇది మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఐశ్వర్య ఉప్పు దీపం. ఒక ప్రమిదలో రాళ్ళ ఉప్పు వేసి దానిపై మరో చిన్న ప్రమిద ఉంచి దీపం వెలిగించడం. ఇది ధనాకర్షణకు, అప్పుల బాధలు తొలగించడానికి శక్తివంతమైంది. బెల్లం దీపం. బెల్లం ముక్కను ప్రమిద ఆకారంలో చేసి వెలిగించే దీపం. ఇది శత్రు నాశనానికి తోడ్పడుతుంది. పంచగవ్య దీపం. ఆవు పాలు, పెరుగు, నెయ్యి, గోమయం, గోమూత్రంల మిశ్రమంతో చేసిన ప్రమిదలను వెలిగించడం. ఇది ఇల్లాలు, ఇంటిని పవిత్రం చేస్తుంది. పిండి దీపం. బియ్యపు పిండి లేదా బెల్లం కలిపి ప్రమిదల చేసి వెలిగించే దీపం. దీనివల్ల ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. జలదీపం. ఒక పాత్రలో నీరు పోసి పైన నూనె లేదా నెయ్యి పొర ఉండేలా చూసి వెలిగించే ప్రత్యేక దీపం. ఇది ఇంట్లోని నరకాత్మ శక్తిని తొలగిస్తుంది. కుష్మాండ దీపం. బూడిద గుమ్మడికాయను లేదా దోసకాయను సగానికి కోసి లోపల గింజలు తీసేసి ప్రమిదలా మార్చి వెలిగించే దీపం. ఇది ఘోర నరదృష్టిని హరిస్తుంది. నవధాన్యాల దీపం. 9 రకాల ధాన్యాలను పీఠంపై పరిచి దానిపై ప్రమిద నుంచి వెలిగించే దీపి. ఇది అష్టైశ్వర్యాలను, వంశవృద్ధిని ఇస్తుంది. ఆ వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం మన అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ధన్యవాదాలు.